నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీర్థధామ్ చిడాయతన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అది ఈ మధ్య ఇంకా ఇంకా కట్టే స్టేజ్లోనే ఉంది. అది ఇంకా 2000 కోట్లతో కడుతురట. అది పోయి చూద్దాం. మన సాగర్ మొత్తం వాళ్ళ ఊరు మొత్తం చూపెడుతున్నాడు మామ. ఏమో మరి టూరిస్టులు అట్లా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాడేమో మరి. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ చూపించింది మామ. సో ఇప్పుడు ఇది కూడా చూపెడతా అంటున్నాను. మధ్యలో గ్రీన్లాండ్ ఇంకా పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయంట. అవన్నీ ఒకేసారి చూపిస్తాయి అన్నాడు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూడవచ్చు. గ్రీన్లాండ్ దగ్గర రూమ్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ ఉండాలనుకుంటే ఉన్నానని చెప్పిండు. చూద్దాం. చరణ్ గారు నేను మాత్రం పొద్దున తిరుగుతూనే ఉన్నాము. అన్ని టెంపుల్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంక వచ్చినాం ఇంక ఏది వదలొద్దు. ఇంక అన్నీ చూడాలి అంతే. ఆ రకంగా తిరుగుతున్నాం. చూద్దాం చివరిదాకా ఎన్ని టెంపుల్ కవర్ చేస్తామని చెప్పేసి. కానీ చాలా వరకు ఇక్కడ ఇప్పుడు మనం హస్తినాపురం అంటే మన మహాభారతం ఈ స్టోరీస్ ఉంటాయి కదా. అంటే మన టెంపుల్సే ఎక్కువ కనపడాలి కదా. కానీ జైన్ టెంపుల్సే ఎక్కువ కనపడతాయి. అంటే వాళ్ళే ఎక్కువ వాళ్ళ టెంపుల్స్ని ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి ట్రై చేశారు. చాలా వరకు వాళ్ళ టెంపుల్సే కనిపిస్తాయి. మన టెంపుల్స్ అంత ఏం కనిపించవు. చాలా తక్కువ ఉన్నా కూడా చాలా అంత డెవలప్ చేయక అంత కనుమరుగైపోతున్నాయి మామ. ఇక నాకు తెలిసి మన టెంపుల్స్ కూడా కొంచెం బాగా డెవలప్ చేస్తే ఇంకా కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ బాగా పెరగవచ్చు అని నా డౌటు. మనవాడు మాత్రం ఆల్మోస్ట్ అన్ని హిందూ టెంపుల్స్ కూడా చాలా వరకు చూపించిండు. కానీ చాలా వరకు ఎటు చూసినా మనకి జైన్ టెంపుల్సే కనిపిస్తాయి. జైన్ టెంపుల్స్, ఆ బుద్ధ విగ్రహాలు అవే ఎక్కువ కనిపిస్తాయి. చూడు ఈ అడవి మధ్యలో చూడు ఎట్లుందో రస్తా. ఇది ఏదో మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ది అయింది. ఇది ఒక టెంపుల్ లాగా ఉంది మామ. ఏమోలే. మనం ఫస్ట్ గ్రీన్లాండ్ దగ్గరికి వెళ్ళి తర్వాత లాస్ట్లో తీర్థధామ్ చడాయతన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో లెఫ్ట్ సైడ్ ఏదో ఉన్నట్టుంది. ఏంటబ్బా ఇది. మనం ముందుకు వెళ్ళిపోదాం బ్రో. ముందుకు వెళ్ళిపోయి చూసి వచ్చిన తర్వాత చూద్దాం ఒకవేళ వీలైతే. చెప్పురా చరణ్, ఎట్లుంది? పొద్దున తిరుగుతున్నాం. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మనోడు బండి ముందు కొడుతూనే ఉన్నాడు. కానీ చాలా బెటర్ మామ. ఈ సాగర్ అన్నట్టు ఆయన చాలా హెల్ప్ చేసిండు. చాలా వరకు అన్ని ప్లేసెస్ మొత్తం చూపించిండు. ఒకవేళ రమ్మంటే మా ఇంటికి కూడా రమ్మని చెప్పిండు. అట్లా చెప్పినాడు. అంత కేర్ తీసుకున్నాడు. సో మనం హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలకు మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. తప్పలేదు. ఇదే మా గ్రీన్లాండ్. మన వాడు ఏంటంటున్నాడంటే దీంట్లో చాలా వరకు యాక్టివిటీస్ ఉంటాయి. అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఏమైనా హార్స్ రైడింగ్ కానీ చిన్న చిన్న గేమ్స్ లాంటివి అలాంటివి ఉంటాయి. మీరు ఉండాలంటే ఉన్నానని చెప్పిండు. పోయి చూద్దాం. రూమ్స్ కూడా ఉన్నాయి అంటున్నాడు. వీళ్ళు అడిగేసి వద్దాం ఏమంటారో మరి. చలో. మన ఓడేమంటున్నాడు అంటే ఉంటాయి కానీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అది ఇది అన్నాడు. పోయి చూద్దాం మరి వీళ్ళు ఎంతకు ఉంటాయో మరి. ఏమో దిగడం చాలా కష్టమే ఉంది మా. వచ్చేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఎక్కుతుంది అంటావా మళ్ళీ బైక్? మనది ముందే చిన్న బండి. అడిగినాము మొత్తం. వాడు అడిగితే రేట్లు బాగా చాలా ఎక్కువ చెప్పాను. అందులో ఇప్పుడు నా తెలిసి ఎక్కువ టూరిస్ట్ వస్తలేరు అనుకుంటా. ఎక్కువ యాక్టివిటీస్ కూడా ఎక్కువ లేనట్టున్నాయి. ఉన్నాయి కానీ కొన్ని చాలా తక్కువ. చలో ఇప్పుడు మనం చిడాయతన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తుందా మామ? చూడు ఇంకా అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇంకా. కానీ చాలా పెద్దగా చాలా భలే ఉంది. అసలు మామూలుగా ఉండదు. 2000 కోట్లతో కడుతున్నట్టు మామ. వీళ్ళు ఏంటంటే బాగా టూరిస్టులు ఎంకరేజ్ చేద్దామని చూస్తారు మామ. మొత్తం అట్రాక్ట్ చేద్దామని చూస్తారు. మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళ టెంపుల్సే కనిపిస్తాయి. చూడు 2000 కోట్లతో ఇంత దూరంలో కట్టారంటే చూడు మీరే అర్థం చేసుకోండి. చలో మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. మనవాడు కూడా చెప్పిండు లోపల విగ్రహాలు చాలా భలే ఉంటాయి అని చెప్పిండు. సూపర్ ఉంటాయి విగ్రహాలు అని చెప్పి చూద్దాం వెళ్దాం. భలే ఉందిగా. కానీ మనకు అలౌ చేయరంట మామ. ఫోటో గీటో నాట్ అలౌడ్ అంట. ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు మరి. చూద్దాం ఒకవేళ వీలైతే తీస్తా. బాగుంది. చాలా చాలా బాగుంది మా.
ఇంకా కట్టే స్టేజ్లోనే ఉంది నాకు తెలిసి. ఇంకా అటు పక్క నడుస్తూ ఉంది పని, సౌండ్ వస్తూ ఉంది. सुनमा टेस्ट इसका नाम क्या है भैया? आइस गोला సూపర్ ఉంది. ఏమేమి లేపు నిమ్మకాయ అవన్నీ వేసి లేపు. इसमें नींबू डाले, मसाला आइस అన్ని చేసింది మా సూపర్ ఉంది.